అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్గ వాడు వేసాడనుకో, వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనయ్య. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అలవాటు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అది అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోనివాడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. ఎలా? 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? నేను లేదు. నీకు ఆస్తి కావాలన్నా? మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాని వచ్చారు? నేను వచ్చానుగా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండి నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కరా? మామూలు కాదు. అయ్యో, ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? దేవతలో వచ్చి కాపాడా. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ గుచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఓర్చుకోవాలరా. ఎవరా మీరు? ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఈ ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా. ఎందుకు వచ్చారు? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరగలే ముష్టి బతులు. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట.
వాడి సంగతి చెప్తాను రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. చారి గారు మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బాయి నాకొద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్, సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. అంతేకాదు సార్, పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు ఎక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. అంతేకాదు సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారిగారు నా మాట చారిగారు మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. చారిగారు మీ మొహం మారిపోతుంది. రేయ్, చూడండి రేయ్, ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. అయ్యో, రేయ్, నా భయంగా ఉందా? రేయ్, మీరు ఇక్కడ కూర్చున్నారేంట్రా? ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. సార్ కూర్చోమన్నారు, ఉండమన్నారండి. అందుకే ఉన్నాం. ఈడు మీకు సారా ఎరా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అయ్యో బై, ఆ చూపేంట్రా? అమ్మాయి భయం వేస్తుంది బాబాయ్, అలా చూడకరా అమ్మాయి, భయం వేస్తుంది బాబాయ్, అమ్మాయి, కత్తి కత్తి ఆపు. ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? వదిలేయండి రావు గారు, వాడితో మాట్లాడండి. ఏయ్, చారిగారు, వదలండి రావు గారు. వదలండి రావు గారు. అయ్యో, కూర్చోండి. మీరు రిలాక్స్ అవ్వండి. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సరోజే. ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి, హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో పెట్ట సరోజే కాళ్ళొత్తరా. సార్ చారిగారు, వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాయండి సార్. సారీ రాజుగారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదెత్తరా ఉంటా? చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్ రాత్రిరంతా కొనుకోలేదు ఏ పెట్టి కన్నారు రో అదేవ దేవ 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 దేవుడా 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 రేయ్, ఆపండి చారిగారు, ఆపరా. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి మీరు చారి సార్. గారు. అరే నువ్వు లేరా గురుజీ? మహేష్ బాబు ఎలా ఉంటాడురా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी एक था लड़का एक थी लड़की दीवानी సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఆయనకి కూడా ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ అట్ అయితే మనకు బ్యాడ్ అన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్న వెళ్ళొస్తాను నేను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. ఆ? దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? యా. మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాల్ ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? నోర్మోయ్, ఓ. కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రా అంది. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలగుంటే పోనీ మీరు వేసి చూడండి. చారి గారు చంపేస్తున్నారన్నా అన్నా. చూడన్నా లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్న అన్న దాక్కున్నావంట్రా నువ్వు? నువ్వేంట్రా? చంపేస్తా. ఎక్కడ చంపేస్తా నిన్ను. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజల
ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఏంటి రెచ్చిపోతాడరా? అరే అచ్చవట పీక్ కొరికేస్తాను నేను. మా నాన్నని దేవుడు మా నాన్న హింసలు పెట్టారా? హింసలు పెట్టారా? ఏంటన్నా ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఆ. ఒట్టు ఒట్టు ఉండ్రా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి అయినప్పుడు ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలా రా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతాండి. ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి. లింగం ఏంటమ్మా? ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబే కదా నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరేంటి యథా ప్రపంచం? చూడలింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు పంచాంగం అంటే మరచెంబు అయినప్పుడు పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద లేదు, నువ్వేం తీరుస్తావురా? సర్లే ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఆహా. ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు, ప్రకాశం బ్యారేజీ. అరే నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులేనప్పుడు అరే ఎందుకు పనికిరండి తొట్టిగాంగు మీకే ఇంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? ఉందిరా అబ్బులా సమరసింహ